వెల్కమ్ టు వీక్ ఇన్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యోర్ మనీ. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపై ప్రపంచ ఆర్థిక సంస్థలు పాజిటివ్గా ఉన్నాయి. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆపసోపాలు పడుతుంటే ఇండియా మాత్రం దూసుకుపోతోందని వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ లాంటి సంస్థలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక బులెటిన్ విషయానికి వస్తే లగ్జరీ ప్రొడక్ట్స్ కు పెరుగుతున్న డిమాండ్ పై ఫోకస్ స్టోరీ, అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ మార్కెట్స్ పై ఎనలిస్టుల విశ్లేషణ, షాపింగ్ చేసేటప్పుడు అనవసర ఖర్చులు ఎలా తగ్గించుకోవాలనే దానిపై సేవింగ్ టిప్స్ తో పాటు ఈ వారంలో చోటు చేసుకున్న ఇతర బిజినెస్ న్యూస్ తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. లగ్జరీ ప్రొడక్ట్స్ కు పెరుగుతున్న క్రేజ్, 3 ఏళ్లలో మూడింతలు కానున్న సేల్స్. దేశంలో పెరుగుతున్న ధనవంతుల సంఖ్య, ఆసియా సంపన్నులో అంబానీ బ్రదర్స్. షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ లో స్టాక్ మార్కెట్లు, కీలకం కానున్న Q2 ఫలితాలు. ఫ్రీ అనగానే ఆలోచించకుండా కొనేస్తున్నారు, షాపింగ్ కు బడ్జెట్ ప్లాన్ ఉండాలంటున్న అడ్వైజర్స్. పేరుకు తగ్గట్లే భాగ్యనగరం సంపన్నుల కేంద్రంగా మారిపోతోంది. ముఖ్యంగా ఖరీదైన కార్లు, యాక్సెసరీస్, భవనాలు ఇలా అన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది హైదరాబాద్. సమాజంలో ప్రత్యేక గుర్తింపు కోసం స్టేటస్ సింబల్ గా ఈ లగ్జరీ బ్రాండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు ధనవంతులు. 5 లక్షల కోట్ల రూపాయల మార్క్ ను దాటిన లగ్జరీ మార్కెట్ పై ఈ వారం ఫోకస్ స్టోరీ. చేతికి ఖరీదైన బ్రాండెడ్ వాచి, కోట్ల రూపాయల కార్లు, విలువైన యాక్సెసరీస్, ఇది ఇప్పుడు నడుస్తున్న లగ్జరీ ట్రెండ్. స్టేటస్ సింబల్ కోసం లగ్జరీగా కనిపించటానికి ఇంపోర్టెడ్ బ్రాండ్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు హై క్లాస్ పీపుల్. ఆర్థిక మాంద్యంలో కూడా సంపన్నుల ఆర్జన ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరిగిందని అసోచామ్ నివేదికలో తెలిపింది. సిటీల్లోనే కాకుండా టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా లగ్జరీ మార్కెట్ విస్తరిస్తుండడం ఆశ్చర్యకరం. పేరులోనే భాగ్యాన్ని ఇముడ్చుకున్న భాగ్యనగరం సంపన్నుల జాబితాలో ముందంజలో ఉంది. దేశీయ బ్రాండ్ల నుంచి అంతర్జాతీయ బ్రాండ్ల వరకు అన్ని షోరూంలు హైదరాబాద్లో కొలువుదీరాయి. లక్షల విలువ చేసే యుఎస్ఏ నాడిన్ వాచీల నుంచి కోట్ల రూపాయల రోల్స్ రాయ్స్ కార్ల వరకు అన్ని షోరూంలు హైదరాబాద్కు క్యూ కట్టాయంటే ఇక్కడ లగ్జరీ బ్రాండ్స్ కి ఉన్న క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ లగ్జరీ మార్కెట్ ప్రస్తుతం 5,30,000 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఏడాది దీని విలువ 4,03,000 కోట్ల రూపాయలు కాగా ఈ ఏడు 30% గ్రోత్ రేట్ ని సాధించి సుమారు 5 లక్షల కోట్ల రూపాయలను దాటేసింది. మరో 3 ఏళ్లలో ఇండియన్ లగ్జరీ మార్కెట్ విలువ 9 లక్షల కోట్ల రూపాయలను చేరుకుంటుందని అసోచామ్ తన నివేదికలో వెల్లడించింది. ఇక రాష్ట్రం విషయానికొస్తే కుబేరుల లిస్ట్ భారీగానే పెరుగుతూ వస్తోంది. ఏటా సంపన్నుల జాబితా పెరుగుతూ వస్తోంది. మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఇంపోర్టెడ్ బ్రాండెడ్ షోరూంలు వరుస పెడుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ఏరియాల్లో ఎటు చూసినా కోట్ల రూపాయల విలువ చేసే ఇళ్లే దర్శనమిస్తాయి. కార్లు, హోమ్ డెకర్స్, వాచీలు, ఖరీదైన వైన్, డైమండ్ జ్యువెలరీ ఇలా అన్నింట్లోనూ ఓ లెవెల్ ను మెయింటైన్ చేస్తున్నారు. డైమండ్ జ్యువెలరీపై మోజు ప్రస్తుతం పెరుగుతూ వస్తోంది. ఇన్ని రోజులు కేవలం అత్యంత ధనికులకే సొంతమైన డైమండ్ దగదగలు ఇప్పుడు మధ్యతరగతి వారు కూడా ధరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో తమదైన మెరుపులు ఉండాలంటే అది డైమండ్తోనే సాధ్యం. దీంతో లక్షల విలువ చేసే డైమండ్ నగల కొనుగోళ్లు రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక స్టేటస్ ను తెలియజెప్పే సెగ్మెంట్లో మరొకటి కార్. రాష్ట్రంలో రోజుకు 4 ఖరీదైన లగ్జరీ కార్లు అమ్ముడవుతున్నాయని లగ్జరీ కార్ల కంపెనీలు చెప్తున్నాయి. 4 నుంచి 5 కోట్ల రూపాయల విలువ చేసే కార్లు హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి.
మెర్సిడీస్ బెంజ్, BMW, ఆడి, వోల్వో, జాగ్వార్, ల్యాండ్ రోవర్, పోర్షే, రోల్స్ రాయల్ లాంటి ఖరీదైన కార్ల షోరూంలన్నీ ఇప్పుడు హైదరాబాద్లో కొలువుదీరాయి. 5 కోట్ల రూపాయల విలువ చేసే బెంట్లీ స్పోర్ట్స్ కారు సైతం భాగ్యనగరం రోడ్లపై పరుగులు పెడుతోంది. 30 లక్షల రూపాయలు ఆ పైన ధర పలికే ప్రీమియం లగ్జరీ కార్లు రాష్ట్రంలో నెలకు 120 వరకు అమ్ముడవుతున్నాయి. వీటిలో కోటి రూపాయలకు పైబడిన కార్లు 30 కంటే ఎక్కువ ఉంటున్నాయి. దేశీయ లగ్జరీ కార్ల అమ్మకాల్లో మన రాష్ట్ర వాటా 8% ఉంది. సహజంగానే లగ్జరీ కార్లను పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఇప్పుడు ఈ జాబితా చాలా పెద్దదైపోయింది. బడా కంపెనీల్లో పనిచేసే ఉన్నతాధికారులు సైతం బెంజ్, BMW, ఆడి వంటి కార్లలో తిరుగుతున్నారు. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో సంపన్నుల జాబితా పెరిగింది. 25 లక్షలకు పైగా ఆదాయం కలిగి పన్ను చెల్లించే వ్యక్తులు, కంపెనీలు మన రాష్ట్రంలో 80 నుంచి 90 వేల వరకు ఉండగా దీనిలో 50 వేల వరకు హైదరాబాద్లోనే ఉన్నారు. లగ్జరీ కార్ల అమ్మకాల్లో రాష్ట్రంలో ఏటా 20 నుండి 25% వృద్ధి నమోదవుతోంది. ఇక వాచీల విషయానికొస్తే వేలల్లోనే కాదు లక్షల రూపాయల వాచీలు కూడా హైదరాబాద్లో హాట్ గా అమ్ముడవుతున్నాయి. ఒమేగా, టాగ్ హైయర్, కోరం, యులిసే నాడిన్, ఓరిస్, రేమన్ విల్స్ లాంటి లగ్జరీ వాచీలు నెలకు 30 వరకు అమ్ముడవుతున్నాయి. వీటి మార్కెట్ గ్రోత్ రేట్ కూడా ఏటా 25% వృద్ధితో దూసుకుపోతోంది. యులిసే నాడిన్ వాచీలు 4 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. ఒమేగా వాచీలు 1 లక్ష రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. హైదరాబాద్లో కుబేరులు యాక్సెసరీస్ కోసమే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. తమ ఖర్చుల్లో అత్యధికంగా 52.3% బట్టలు, ఫుట్వేర్, బెల్టులు వంటి వాటికి వినియోగిస్తున్నారు. 7.2% విహారయాత్రలకు, 12.9% ఇంటీరియర్ డెకరేషన్కు, 7.3% జ్యువెలరీ కొనుగోలుకు, 7.7% వాచులకు, 12.6% ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. స్టేటస్ సింబల్ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడడం లేదు. 10 మందిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోరుకుంటూ మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త ప్రోడక్ట్ను సొంతం చేసుకుంటూ తమదైన ముద్ర వేసుకునేందుకు ఆరాటపడుతున్నారు హై క్లాస్ పీపుల్. దేశంలో ధనికుల సంఖ్య పెరిగిపోతోంది. ఆసియాలో అత్యంత ధనవంతులైన 50 మంది లిస్ట్ను ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. ఈ 50 మందిలో 14 మంది మన దేశానికే చెందినవారున్నారు. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ను ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. దేశంలో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. లేటెస్ట్ గా ఫోర్బ్స్ ఆసియాలో అత్యంత ధనవంతులపై 50 మంది జాబితాను విడుదల చేసింది. ఈ 50 మంది లిస్ట్ లో 14 మంది ఇండియన్స్ ఉన్నారు. మొదటి 10 స్థానాల్లో 3 స్థానాలు ఇండియన్ ఫ్యామిలీస్ వే. దాదాపు 1,40,000 కోట్ల సంపదతో అంబానీలు 3వ స్థానంలో నిలిచారు. విప్రో గ్రూప్ ప్రమోటర్ అజీం ప్రేమ్జీ 7వ స్థానంలో, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సైరస్ మిస్త్రీ 10వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ లిస్ట్ లో శాంసంగ్ గ్రూప్ ప్రమోటర్స్ అయిన లీ కుటుంబం 1,73,000 లక్షల కోట్ల సంపదతో మొదటి స్థానంలో ఉన్నారు. వీరి ఆదాయం సౌత్ కొరియా జీడీపీలో 22% సమానం కావడం విశేషం. 50 లిస్ట్ లో చోటు సంపాదించుకున్న మిగతా 11 ఇండియన్ ఫ్యామిలీస్ లో 74,000 కోట్ల రూపాయల సంపదతో 15వ స్థానంలో గోద్రేజ్ గ్రూప్, 65,000 కోట్ల సంపదతో ఆర్సిలర్ మిట్టల్ 19వ స్థానంలో ఉన్నారు. మిగతా స్థానాల్లో ఆదిత్య బిర్లా నువో గ్రూప్ 22వ స్థానం, బజాజ్ గ్రూప్ 29వ స్థానం, డాబర్ ఇండియా 30వ స్థానం, క్యాడిలా హెల్త్ కేర్ 33వ స్థానం, ఐషర్ గ్రూప్ 40వ స్థానం, శ్రీ సిమెంట్, జిందాల్ గ్రూప్, హీరో గ్రూప్, సిప్లా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హౌసింగ్ లోన్ తీసుకుంటున్న వారికి ఓ గుడ్ న్యూస్.
ఇప్పటి వరకు 20 లక్షలు అంతకన్నా తక్కువ మొత్తంలో హౌసింగ్ లోన్ తీసుకునే వారికి ఇల్లు లేదా ఫ్లాట్ విలువలో 90% మేర లోన్ గా ఇవ్వొచ్చన్న రిజర్వ్ బ్యాంక్ సూచనలకు అనుగుణంగా బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. తాజాగా ఈ పరిమితిని 30 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. 20 నుంచి 30 లక్షల లోపు విలువైన ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనుకునే వారికి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని రిజర్వ్ తెలిపింది. 30 నుంచి 75 లక్షల లోపు హౌసింగ్ లోన్ తీసుకునే వారికి ఇల్లు విలువ మొత్తంలో 80%, 75 లక్షలకు పైగా విలువైన ఇల్లో ఫ్లాటో కొనుగోలు చేస్తే దాని విలువలో 75% వరకు హౌస్ లోన్ను బ్యాంకులు ఇస్తున్నాయి. ఎగుమతులను మరింత పెంచేందుకు వడ్డీ రాయితీ పథకాన్ని కొనసాగించడంతో పాటు మరిన్ని ప్రోత్సాహకాలను ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతర్జాతీయ మందగమనం నేపథ్యంలో ఎగుమతిదారులకు ఇచ్చే రాయితీలను మరో 3,000 కోట్ల రూపాయలు పెంచి 21,000 కోట్ల రూపాయల మేర రాయితీ ఇచ్చినట్లు తెలిపింది కేంద్ర వాణిజ్య శాఖ. రాయితీలు పొందేందుకు బిల్లులను సకాలంలో అందించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగించుకోవాలని వెల్లడించింది. స్మార్ట్ సిటీస్ కు కావలసిన సొల్యూషన్స్ పై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మైక్రోసాఫ్ట్ ప్రత్యేక సదస్సును నిర్వహించింది. దీనిలో ట్రాన్స్పోర్ట్, లా అండ్ ఆర్డర్, పవర్, వాటర్, హెల్త్, జీహెచ్ఎంసీ, ఐటీ డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులతో పాటు 21 స్టార్టప్స్ పాల్గొన్నారు. ఈ గవర్నెన్స్, న్యూ టెక్నాలజీస్ వంటి వాటికి పలు సూచనలు, సలహాలు తీసుకున్నామన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. స్మార్ట్ సిటీస్ కోసం కావలసిన సొల్యూషన్స్ తో రూపొందించిన కాన్సెప్ట్ నోట్ ఆక్సిలరేట్ ఇండియాను లాంచ్ చేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఈ గవర్నెన్స్ ను పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ చేయడం పెద్ద టాస్క్ అన్నారు కేటీఆర్. స్టార్టప్లను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని, త్వరలోనే స్టార్టప్ల రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టెలికాం కంపెనీ టెలినార్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తో కలిసి తమ వినియోగదారులకు జీవిత బీమా సేవలను అందించనున్నట్లు తెలిపింది. ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు గరిష్టంగా 50,000 రూపాయల వరకు బీమా సదుపాయం అందించనున్నట్లు చెప్పారు టెలినార్ సీఎంఓ ఉపంగ దత్తా. నెలవారీ రీఛార్జ్ వాల్యూకు 100 రెట్లు ఎక్కువగా ఈ జీవిత బీమా సేవలను అందించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 4% మందికి కూడా జీవిత బీమా లేదని, ఇలాంటి పథకాల వల్ల బీమాపై అవగాహన పెరుగుతుందని అన్నారు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ మనోజ్ జైన్. రోజువారీ వాడుకునే విలువైన వస్తువులను భద్రపరిచే గోల్డీ లాక్స్ ను లాంచ్ చేసింది గోద్రేజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్. టచ్ ప్యానెల్ యాక్సెస్ కంట్రోల్ కలిగిన ఈ లాక్స్ లో స్మార్ట్ సెన్సర్ ఉంటుందని, ఎవరైనా దీన్ని ట్యాంపర్ చేయడానికి ప్రయత్నిస్తే అలారం మోగుతుందని తెలిపింది. ఎక్కడికైనా తీసుకుని వెళ్లేలా హ్యాండీగా డిజైన్ చేసినట్లు తెలిపారు గోద్రేజ్ మార్కెటింగ్ హెడ్ మెహర్నోష్ పితావాలా. త్వరలోనే వాల్ మౌంట్లను కూడా లాంచ్ చేయనున్నట్లు చెప్పారు మెహర్నోష్. 6 నెలల్లో దేశవ్యాప్తంగా 1,00,000 డివైజెస్ అమ్మడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గోల్డీ లాక్ టేబుల్ మౌంట్ ధర 6,499 రూపాయలు. ఈ వారంలో స్టాక్ మార్కెట్లు ఒక్కరోజు మాత్రమే నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 27,000 పాయింట్ల పైన క్లోజ్ అయింది. మరోపక్క డాలర్తో రూపాయి బలపడుతోంది. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉండబోతోందనే దానిపై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్లో చూద్దాం. ఈ వారంలో మార్కెట్లు ఒక 300 పాయింట్ అటు ఇటుగా కదలాడి కొద్దిగా నిలకడగానే అనిపిస్తున్నాయి. వచ్చే వారంలో ఏవైతే ఆర్థిక ఫలితాలు కంపెనీలు రాబోతున్నాయో అవి మార్కెట్ని కొంతమేరకు దిశానిర్దేశం చేయబోతున్నాయి. 12వ తారీఖు నాడు ఇన్ఫోసిస్ రిజల్ట్స్, 13వ తారీఖు నాడు టీసీఎస్ రిజల్ట్స్, అదేవిధంగా హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా మార్కెట్ని కొద్దిగా దిశానిర్దేశం చేయవచ్చేమని అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అంతర్లీనంగా మార్కెట్లో సెల్ ఆన్ ఎవ్రీ రైజ్ అన్నటువంటి సూత్రమే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో ఎన్పిఏలు పెరగలేదు అన్నటువంటి ఆనందం తప్పనిచ్చి ఎన్పిఏలు తగ్గాయి,
మా యొక్క నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ పెరిగాయి అని ఏ బ్యాంకు చెప్పకపోవడం అన్నటువంటిది చాలా ఆలోచించదగ్గ విషయం. పిఎస్యు బ్యాంక్స్ కానీ, ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటన్నిటిలో కూడా ఎన్పిఏలు పెరగవచ్చు ఏమో అన్నటువంటి ఒక ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అందుకే బ్యాంకింగ్ నిఫ్టీలో ఎప్పుడైనా గమనించండి, సెల్ ఆన్ ఎవ్రీ రైజ్ అన్నటువంటి కాన్సెప్ట్ కనిపిస్తూనే ఉంది. మనం గత వారం రోజుల నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే క్రూడ్ అన్నటువంటిది మెల్లమెల్లగా పెరిగి $51 చేరుకుంది. అంటే $45 దగ్గర ఉన్నటువంటి క్రూడు $51 వరకు చేరుకుంది. నిపుణుల అంచనా ఏంటంటే ఇది బహుశా $60 దాకా చేరవచ్చు. మరి ఇలా $60 దాకా కనుక చేరిస్తే మన క్యాడ్ ఏమవుతుంది? మన క్యాడ్ గనక పెరిగితే ఎఫ్ఐఎస్ ఏ విధంగా దాన్ని చూస్తారు? అదేవిధంగా ఆర్థిక ఫలితాల విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది? ఇవన్నీ కూడా మార్కెట్ని ఒక విధంగా దిశానిర్దేశం చేస్తాయి. అంతేకాకుండా ఈ నెలలో వచ్చేటువంటి బీహార్ ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా రాజకీయంగా ఏ విధమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది మార్కెట్ల మీద అన్నటువంటి విషయాలు కూడా మార్కెట్ని దిశానిర్దేశం చేయబోతున్నాయి. ఏది ఏమైనా మార్కెట్ ఇంతకు ముందున్నటువంటి బుల్ రన్ కనిపించకపోవచ్చు. నిఫ్టీ 8,250 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నటువంటిది కనిపిస్తోంది. ఒకవేళ ఇన్ఫోసిస్ ఫలితాలు కానీ, టీసీఎస్ ఫలితాలు కానీ ఆశాజనకంగా లేకపోతే మార్కెట్లు 7,850 దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకోవచ్చు. కాబట్టి మదుపుదారులు ఏం చేయాలంటే నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇలా కాకుండా నిఫ్టీ పెరిగితే స్టాకులు పెరిగిందని అనుకోనక్కర్లేదు. ఇండివిజువల్గా వస్తున్నటువంటి కంపెనీల యొక్క ఫలితాలను విశ్లేషించి ఆ యొక్క కంపెనీల్లో మదుపు చేయడం బాగుంటుంది. రాబోయే ఒక 6 నెలల వరకు కూడా తీసుకున్నటువంటి స్టాకులో ఒక 10 నుంచి 15% రిటర్న్ కనుక వస్తే ప్రాఫిట్లు బుక్ చేసుకోవడం మంచిది. దాని తర్వాత జాగ్రత్తగా వేచి ఉండి క్యాష్ను సాధ్యమైనంత వరకు దగ్గర పెట్టుకొని మళ్ళీ బాగా కిందికి వచ్చినప్పుడు, కరెక్షన్ వచ్చినప్పుడు తీసుకోవడమే మంచిది. మార్కెట్లు ఎక్కడికో పరిగెత్తిపోతాయి, ఇంతకుముందు ఒక సంవత్సరం క్రితం ఉన్నటువంటి బుల్ రన్ మళ్ళీ వస్తుంది అని అనుకోవడం కొంచెము అతి ఆశావాదమే అవుతుంది. పండగల సీజన్ వచ్చేస్తోంది. అప్పుడే షాపింగ్ హడావిడి మొదలైంది. సేల్స్ పెంచుకునేందుకు వ్యాపార సంస్థలు అట్రాక్టివ్ ఆఫర్స్తో కస్టమర్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వీటి మోజులో పడి చాలా మంది బడ్జెట్ తలకిందులు చేసుకుంటారు. సో కొన్ని టిప్స్ పాటిస్తే షాపింగ్ను ఎంజాయ్ చేయడమే కాకుండా అనవసర ఖర్చులను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్లో తెలుసుకుందాం. ఫెస్టివల్ సీజన్ మొదలైందంటే చాలు షాపింగ్ ఎక్కడ చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. పండగల సీజన్లో ఆఫర్లుంటాయని షాపింగ్ను అందరూ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఫ్రీగా వస్తోందనో, తక్కువ ధరకే ఇస్తున్నారనో అవసరం లేకున్నా షాపింగ్ చేస్తే జేబుకు చిల్లుపడి బడ్జెట్పై అదనపు భారమే అన్నది గుర్తుంచుకోవాలి. జీతానికి అనుగుణంగా నెలవారీ ఖర్చుల కోసం బడ్జెట్ను తయారు చేసుకుంటున్నట్లుగా షాపింగ్ కూడా బడ్జెట్ను తయారు చేసుకోవాలి. షాపింగ్ చేయాల్సిన వస్తువుల జాబితా తయారు చేసుకుని వాటికి ఎంతవరకు భరించగలమో లెక్క వేసుకోవాలి. తయారు చేసుకున్న బడ్జెట్లో ఏమైనా అనవసర ఖర్చులున్నాయా, ఎంతవరకు తగ్గించగలమనేది చూసుకుని బడ్జెట్కు అనుగుణంగా మరోసారి చెక్ చేసుకోవాలి. ఇలా చేయటం ద్వారా ఖర్చులపై ముందుగానే నియంత్రణ ఉంటుంది. కంపెనీలు, షోరూంలు ప్రకటించే ఆఫర్లను తెలుసుకుని రిక్వైర్మెంట్కు సరిపోయే వాటిని ఎంచుకుంటే బడ్జెట్ తగ్గుతుంది. చాలా మంది ఉచిత ఆఫర్లకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. 2 కొంటే 3వది ఉచితం అంటే చాలు, అవసరం లేకున్నా 3వ దాని కోసం 2వది కొంటూ ఉంటారు. దీంతో ఒకదానికి అదనంగా మరోదాన్ని కొంటే ఖర్చులు పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఆఫర్లు బడ్జెట్ను తగ్గించేలా ఉండాలి కానీ పెంచకూడదు.
షాపింగ్ చేసేటప్పుడు క్రెడిట్ డెబిట్ కార్డుల జోలికి పోకపోవడమే మంచిది. కార్డు ద్వారా షాపింగ్ చేస్తే బడ్జెట్ పరిధి దాటే అవకాశం ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు నగదుతోనే షాపింగ్ పూర్తి చేయండి. అవసరాలకు తగ్గట్టుగా ఏమేం సరుకులు కొనాలో ముందుగా లిస్ట్ తయారు చేసుకుంటే అనవసరమైన వస్తువుల కొనుగోలుండదు. ప్యాకింగ్ ఆర్భాటాలు చూసి కొంటే మీ బడ్జెట్ భారమవుతుంది. అంతేకాదు అసలు ముఖ్యంగా కొనాల్సిన వస్తువుల్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఏది కావాలి ఏది వద్దు అని సరిగ్గా నిర్ణయించుకోలేకపోవటం వల్ల ఖర్చు తడిసి మోపెడవుతుంది. చాలా వరకు షాపింగ్ మాల్స్ లో వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఉండేలా కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఏసీ, సంగీతం, మ్యాగజైన్లు, జ్యూస్ సెంటర్, స్నాక్స్ ఇవన్నీ వినియోగదారుల దృష్టిని పక్కదోవ పట్టిస్తాయి. ఒక పక్క మ్యూజిక్ వింటూ స్నాక్స్ నములుతూ వస్తువుల ధరల్ని అంతగా పట్టించుకోరు. కాబట్టి ఏదైనా తీసుకుంటున్నప్పుడు మీ దృష్టిని ఆ వస్తువుపైనే పెట్టండి. వీలైనంత వరకు పిల్లల్ని ఇంట్లో వదిలి మార్కెట్కు వెళ్ళండి. వారిని వెంట తీసుకువెళితే వాళ్ల అవసరాలే ఎక్కువగా ఉంటాయి. చాక్లెట్లు, ఐస్ క్రీం, బొమ్మలు ఇలా ఏదో ఒకటి కొనమని పేచీ పెడుతూనే ఉంటారు. ఇది షాపింగ్ బడ్జెట్ పై అదనపు భారమవుతుంది. కొన్ని వస్తువులపై ఫ్రీ ఆఫర్ ఉంటుంది. ఉచితం అనగానే ఆలోచించకుండా కొనుగోలు చేస్తారు. ఆ వస్తువు నిజంగా అవసరం ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. కొన్ని వస్తువులు ధర తక్కువగా ఉన్నాయని మనకు తెలియకుండానే ఎక్కువ మొత్తంలో తీసేసుకుంటాం. దాని కారణంగా చివరకు బిల్ ఎక్కువవుతుంది. కాబట్టి కొనే ముందు ఒక్కసారి ఆలోచించాలి. మీరు తీసుకున్న వస్తువులకు మాన్యువల్ బిల్ ఉండదు. ప్రతిదీ స్కాన్ చేసి బిల్ చేసే విధానం ఇప్పుడు అంతటా అమల్లో ఉంది. కాబట్టి స్కానర్ ఇచ్చిన బిల్ కరెక్ట్ గా ఉందో లేదో తిరిగి చెక్ చేయండి. షాపింగ్ లో ఈ మాత్రం జాగ్రత్తలు చాలా అవసరం. చిన్న చిన్న టిప్స్ పాటించి షాపింగ్ ను ఎంజాయ్ చేయండి. విషింగ్ యూ హ్యాపీ బయింగ్. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. దిస్ ఇస్ రెహానా సైనింగ్ ఆఫ్.